महाराजाय नमः। ఇగో ఈ రోజు అయితే మనకు రామనవమి జరుగుతుంది కాబట్టి మనం ఒక టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ రాముని దర్శనం అయితే మనకు శాశ్వతంగా డైరెక్ట్ దర్శనం అవుతుంది. మనము దేవుణ్ణి మనం దగ్గరుండి పూజించుకోవచ్చు. అలాగే మనకు ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారితో మనం రేపు ఎలా జరగబోతుంది రామనవమి, ఇక్కడ రాముని దగ్గర ఎలాంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రధాన అర్చకునిగా నేను ఇక్కడ 3 సంవత్సరాలుగా ఈ యొక్క భగవంతుని సన్నిధిలో సేవ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను భక్తుల సహకారంచే మరి దిగ్విజయంగా ఆ కళ్యాణ నా పేరు గుండయ్య స్వామి, వికారాబాద్ డిస్టిక్ తాండూరు తాలూకాలో ఇక్కడ వచ్చేసి దాదాపు 3 సంవత్సరాలుగా స్వామివారి సేవ చేసుకున్నకు అర్చకునిగా వహిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. రేపు ఎలాంటి స్తోత్రం అంటే మరి రాములవారి కళ్యాణంలో అటువంటి కార్యక్రమానికి యథావిధిగా కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఘనారాధన, గౌరీ, గణపతి మరియు అదేవిధంగా కన్యాదానము మరి విధి విధానాల ప్రకారం ఆ యొక్క స్వామివారి వివాహోత్సవము జరపబడుతుంది. శ్రీ గురుభ్యో నమః. నేడు జరగబోయేటువంటి శ్రీరామ భద్రాదిరామన్న వారి లోక కళ్యాణార్థం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ సంజీవ హనుమాన్ టెంపుల్లో సీతారాముల వారు కొలువై ఉన్నారు. ఆ యొక్క సీతారాముల వారి అనుగ్రహము పొందుటకై ఈ యొక్క కళ్యాణోత్సవము మరి భక్తుల సహకారముచే సర్వ విజయంగా మహోత్సవంగా జరపబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క సంజీవ హనుమాన్ దేవాలయము దాదాపుగా ఒక 70 నుంచి 80 సంవత్సరంలో ఆలయము పురాతన ఆలయము నిర్మాణం స్వయంగా వెలిసినటువంటి స్వామివారి ఆధ్వర్యంలో సీతారాముల వారు కూడా కొలువుదీరి ఉన్నారు. ఆ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క విజయోత్సవాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా మరి ఆ యొక్క భగవంతుని కృపలో శ్రీరాముల వారి అనుగ్రహంలో పొందుటకై మరి కళ్యాణోత్సవానికి స్వామివారికి ప్రత్యేకంగా తమ తమ గోత్రనామాల పేరు మీదుగా అర్చనలు, అదేవిధంగా సంవత్సరంలో ఇక్కడున్న శివాలయంలో దుర్గామాత మాత మరి సర్వదేవతలు కూడా కొలువుదీరి ఉన్నారు. ఆ సర్వదేవతలలో అతీతమైనటువంటి మరి శ్రీరామ నవమి రోజున కళ్యాణోత్సవము జరపబడుతుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా భగవంతుని కృపకు పాత్రులవుతారు. తీర్థ ప్రసాదాలు మరియు మొట్టమొదలుగా గౌరీ, గణపతి, కలశారాధన, వాస్తు కళ్యాణోత్సవం జయప్రదముగా జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి ఈ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ ముదిరాజ్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి బసవಣ್ణ విశ్వేశ్వరరావు గారు, బసవಣ್ణ మురళీధర్ వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ యొక్క ఆలయానికి కమిటీలో పురాతన కాలం నుండి వారి యొక్క తండ్రి గారు అయినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి సేవ చేసుకుంటూ ఆ యొక్క భగవంతుని సన్నిధిలో వారి అనుగ్రహము ఇలాగా కొనసాగుతుంది. రేపు ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, అయితే రామనవమి జరిగినాక ఎంతమంది భక్తులు రావచ్చు అనుకుంటున్నారు? దాదాపుగా 200-300 దానికి వస్తుంటారు భక్తులు. అధిక సంఖ్యలో అనుకోకుండా చాలా భక్తులు వస్తుంటారు. ఇట్టి కార్యక్రమానికి ఆ యొక్క రాములవారి కళ్యాణోత్సవానికి భగవంతుని కృపకు పాత్రులు అవుతారు. కాబట్టి వారికి వచ్చినటువంటి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు కూడా ఈ ఆలయంలో జరపబడుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, దేవాదాయ శాఖ నుండి ఎలాంటి అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నారా? ఇక్కడ దేవాదాయ అనేటువంటిది ఇది ట్రస్ట్ టెంపుల్స్ మరి భక్తుల సహకారంచే అలాగా జరుగుతుందన్నమాట.
ఇప్పుడైతే చూశాం కదా మన ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం ఇది 70 ఏళ్ల పురాతనమైన ఆ దేవాలయం అని. ఇక్కడైతే రేపైతే మనకు చూసుకున్నట్లయితే 300 నుండి 500 మంది భక్తుల వరకు ఇచ్చేసి రాముని కళ్యాణం అయితే ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనము ఇంకా చూస్తూనే ఉండండి 6 టీవీ తెలుగు. ముఖ్యంగా ఇక్కడ రామనామం అనేటువంటిది వచనము ఆ యొక్క శ్లోకాలు ఎక్కువగా పాటిస్తుంటారు భక్తులు. హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటువంటి శ్లోకాలు కూడా ఇక్కడ పఠిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా మరి సంవత్సరంలో ఇక్కడ జరిగేటువంటి శ్రావణ మాసము, కార్తీక మాసము, అదే విధంగా నవరాత్రులు, ఈ యొక్క హనుమాన్ జయంతి రాబోతున్నది. ఆ మధ్యలోనే ఈ రాములవారి కళ్యాణం కూడా రేపు జరపబడుతున్నది. భక్తుల సహకరించే భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను.